గోదాదేవికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పణ, కోలాహలంగా ఆధ్యాత్మిక మహాశోభాయాత్ర. పవిత్ర ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో ఆదివారం గోదాదేవికి సారి సమర్పణ మహాశోభాయాత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యులు, పన్నీశ్రీ దంపతులు యజ్ఞకర్తలుగా, గ్రామస్తులు భక్తులు 1008 రకాల పిండి వంటలతో గోదాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ సారి సమర్పణ నిర్వహించారు. ధనుర్మాస గడియల్లో సాక్షాత్తు గోదాదేవి ఆండాళ్ లేదా గోదాదేవి శ్రీ విష్ణుసూక్తులకు పూల తోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుసూక్తుల దంపతులు అల్లాముద్దుగా పెంచారు. ఆమె శ్రీరంగనాథుణ్ణి తపోశక్తితో, ఆధ్యాత్మిక శక్తితో పూజించి స్మరించి వివాహం చేసుకోవటం ఒక విశిష్టతను, ఒక చారిత్రక ఔన్నత్యాన్ని, సమాజానికి మంచి సందేశాన్ని అందించింది. మహోన్నతమైన గోదాదేవి చారిత్రక ఔన్నత్యాన్ని, ప్రాతిపత్యాన్ని, మహిమలను ప్రజలకు చాటి చెప్పాలన్న మహత్తర లక్ష్యంతో కండవల్లి హనుమంతాచార్యులు, శ్రీనివాసాచార్యులు తదితర పండితులు ప్రతి ఏటా గోదాదేవి ధనుర్మాస ఉత్సవాలను సంపరలో నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ప్రారంభించారు. ఆదివారం సంపర గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు కోలాహలంగా గోదాదేవికి సారి సమర్పణ నిర్వహించారు. మరి మీరు దర్శించి తరించండి. Govinda.